హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అతి చిన్న ఇందిరమ్మ ఇల్లు బడ్జెట్లో ఎలా నీట్గా కట్టుకున్నారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇందులో జరిగిన మిస్టేక్స్, తర్వాత ఎలా కట్టుకున్నారు, ఏంటి తప్పులు ఉప్పులు ఈ వీడియోలో ఉండబోతున్నాయి. మెయిన్ 5 పాయింట్స్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. ఈ వీడియో అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా చేశారనమాట. బయట నుంచి అయితే చాలా నీట్ గా కనబడుతుంది. లోపల ఎలా ఉంది, పైన ట్యాంక్ ఎలాంటి తీశారు, ఈ స్టేర్ కేస్ ఎలా ఉంది, దానిపైన వేసిన రేకుల డీటెయిల్స్, కాస్ట్. ఎక్కువ మంది బాత్రూమ్ గురించి కామెంట్ చేశారనమాట. బయట ఇక్కడ ఈ కార్నర్ లో కట్టారు. సో ఇది ఎలా ఏ కొలతలతో వచ్చాయనేది ఈ వీడియోలో పూర్తిగా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎల్ షేప్ లో హాల్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఎల్ షేప్ లో హాలు చూడండి, తక్కువ స్పేస్ లోనే మంచి ఎల్ షేప్ హాల్ డిజైన్ చేసుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ లో కూడా ఆఫ్టర్ ప్లాస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత నీట్ గా అయితే ఉంది. ఇక్కడ ఇవి మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. వెంటిలేషన్ కోసం సీలింగ్ అయితే పెట్టాలనుకుంటున్నారు. సీలింగ్ పెట్టాలని సీలింగ్ లో కరెంట్ లైన్ కోసం అక్కడైతే ఒక పైప్ ఇవ్వడం జరిగింది. సో అదైతే నీట్ గా ఉంది. ఎలాగో సీలింగ్ చేపిస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడ వదిలేశారనమాట. సో ఈ రూమ్ లో అయితే చాలా స్పేషియస్ గా ఇక్కడ ఒక బోర్డు, ఇక్కడ ఒక బోర్డు, 2 కరెంట్ బోర్డులు, మరి ఇది ఒక మెయిన్ స్విచ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి సౌండ్ వాయిస్ ఎక్కువ రీసౌండ్ వస్తూ ఉంటుంది. మైక్ కొద్దిగా ప్రాబ్లం వచ్చిందనమాట, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో ఇంకా కిచెన్ సంబంధించింది అయితే తక్కువ స్పేస్లోనే మంచి కిచెన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. 2 కిటికీల వెంటిలేషన్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 వచ్చాయి. ఇది మిడ్లాండ్ వైపు, ఇదేమో దక్షిణం వైపు వచ్చింది. పైన చిన్న అటక లాంటిది పోసారనమాట. చూడొచ్చు, మీకు అర్థమవుతుంది వీడియోలో. ఇటువైపు ఖాళీగానే ఉంది. ఇక్కడ గ్యాస్ బల్ల, ఇక్కడ షింక్. సో ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ పైప్ లైన్ సెట్ చేస్తున్నారు. ఈ గీతలు ఎందుకు పెడతారంటే టైల్స్ అంటించుకోవాలంటే ఇలాంటి గీతలు లేకపోతే గ్రిప్ ఉండదు అనమాట. ఇక్కడ ఒక మెయిన్ బోర్డు, అక్కడ ఒక చిన్న బోర్డు. ఇదేంటంటే వాటర్ ప్యూరిఫైర్ కోసం వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా యాస్టీస్ కొలతలు వస్తాయి. యాస్టీస్ కొలతలతో ఇది వచ్చేసింది అనమాట. సో హాల్లో కూడా 2 బోర్డులు ఇచ్చారు. ఇక్కడ ఒక బోర్డు, అక్కడ ఒక బోర్డు. సో ఇటేదన్నా పెయింటింగ్, మల్టీ పెయింటింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక స్టేర్ కేస్ డీటెయిల్స్కి వస్తే స్టేర్ కేస్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. దీంట్లో ఇక్కడొకటి అక్కడొకటి, ఈ వైపు దక్షిణం వైపు 2-3 హోల్స్ ఇచ్చారనమాట, మంచి లైటింగ్ కోసం. ఇది చూస్తే పైన డాబా పైన ఇక్కడ ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ హోల్ ఇక్కడ వచ్చిందనమాట. సో మనకి నెక్స్ట్ ఎప్పుడైనా వేరే అప్ స్టైర్ వేసుకోవడానికి ఇక్కడ సువ్వలు అయితే వదిలిపెట్టారు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇటు నుంచి అక్కడికి సువ్వలు వచ్చేస్తాయి. నేను చాలా మంది ఈ రేకులు వేయటం చూసాను అనమాట. ఇలా చెమ్మ దిగుతూ ఉంటుంది. పైన ఇంకో కోటింగ్ పెయింటింగ్ వేసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ఇలా చెమ్మ దిగకుండా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ చెమ్మ దిగటం ఈ విధంగా ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఒకసారి. ఇక్కడ ఫ్యూచర్ లో పైన ఎలక్ట్రిసిటీ కోసం ఇక్కడ కూడా వైరింగ్ చేయించుకున్నారు హౌస్ ఓనరు. పైన వచ్చేసి ఈ విధంగా వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది వచ్చేసి సిమెంట్ ట్యాంక్ వచ్చేసి ఈ అచ్చులు ఉంటాయి కదా, ఈ అచ్చులతో పోపిచ్చేసుకున్నారు అన్నమాట ఒకేసారి. ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఎంత నీట్ గా కనిపిస్తుందో. సో ఇదంతా సింగరేణి ప్రాంతం అన్నమాట. ఇదంతా సింగరేణి ప్రాంతం మా దగ్గరే బ్లాస్టింగ్స్ వినపడతా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మా బ్రదర్ మధు వాళ్ళ ఇల్లు, అది వచ్చేసి మా ఇల్లు అనమాట. పైన స్టేర్ కేస్ పైన రేకులు అయితే ఏర్పాటు చేసుకున్నారు కదా. చూడండి, రేకులు ఒక్కొక్క చోట పైకి వచ్చాయి, ఒక చోట కిందకి వచ్చాయి అనమాట. సో ఇదంతా ఒక చిన్న ఇందిరమ్మ ఇల్లు, మంచి డిజైన్ చేసుకున్నారు అనమాట. పైన కూడా స్పేస్ చాలా వచ్చింది. ఇలాంటి మరిన్ని ఇందిరమ్మ ఇంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.